రైట్. సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12 2024 ఈరోజు ఈ టైంలో పోస్ట్ మ్యాట్రికులేషన్ లెవెల్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ సెక్షన్ డీకోడ్ చేస్తున్నాం. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ అండ్ ఇది తక్కువ లెవెల్ అని మాత్రం అంచనా వేయద్దు. దెర్ ఆర్ సమ్ గుడ్ క్వశ్చన్స్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ అండ్ యప్ విల్ స్టార్ట్ విత్ దిస్. ఇది క్వాంట్. ఎస్ దిస్ సి ఇంగ్లీష్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ సో అండ్ సో. బీటింగ్ అరౌండ్ ద బుష్ నీతు సింగ్ వాల్యూమ్ 1 మిస్అండర్స్టాండింగ్ కాదు, గెట్టింగ్ కన్వర్జేషన్ గోయింగ్ కాదు, రివీలింగ్ ద సీక్రెట్ కాదు. రైట్. అవాయిడింగ్ టు టాక్ అబౌట్ ద ఇష్యూ గురించి మాట్లాడితే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు. అది కాకుండా అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడితే యు ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ఆప్షన్ నెంబర్ 4 నీతు సింగ్ వాల్యూమ్ 1. అప్రోప్రియేట్ ఆప్షన్ ఎఫ్ఐబి. వీ హ్యావ్ 4 seasons because of Earth doesn't sit up straight. It's dash on its axis. Inclined, sloped, slanted, tilted. రైట్. మీరు ఎన్సీఈఆర్టీ చదివితే నాకు తెలిసి నేను ఎన్సీఆర్టీ చదివా కాబట్టి దాంట్లో గుర్తుంది. యాజ్ ఇట్ ఆర్బిట్స్ ప్లానెట్స్ స్లైట్ స్లౌచ్. యాజ్ ఇట్ ఆర్బిట్స్ ద సన్ ద ప్లానెట్స్ స్లైట్ స్లౌచ్ డాష్ మోర్ ఆర్ లెస్ సో అండ్ సో. దిస్ ఆర్ట్ అయిపోయింది. ఐల్ టెల్ యూ సీ వాట్ ఈస్ దిస్. ఫస్ట్ పాయింట్ ఇస్ ఇక్కడ మీకు ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తా. ఎప్పుడన్నా కానీ అర్త్ అనేది డోంట్ సిట్ అప్ స్ట్రైట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇంక్లైన్డ్, స్లోప్డ్, స్లాంటెడ్ బట్ ఇట్ ఈస్ టిల్టెడ్. రైట్. ఇట్ ఈస్ టిల్టెడ్. రైట్. ఇట్ ఈస్ టిల్టెడ్. రైట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇక్కడ బాగా చూస్తే నెక్స్ట్ది యాజ్ ఇట్ ఆర్బిట్స్ ద సన్ ద ప్లానెట్స్ స్లైట్ స్లౌచ్. ద ప్లానెట్ యొక్క స్లైట్ స్లౌచ్ గురించి చెప్తున్నారు. హౌ ఇస్ దిస్? సింగులర్ సబ్జెక్ట్. ఇఫ్ దిస్ ఈజ్ సింగులర్ సబ్జెక్ట్ దెన్ ద వర్బ్ మస్ట్ ఆల్సో బికమ్ అ సింగులర్ వన్. దిస్ ఒకవేళ ఇది రావచ్చు కానీ ఎప్పుడు ఈ స్లౌచ్ తర్వాత ఏదన్నా మోడల్ వచ్చింది అంటే క్యాన్, కుడ్, షాల్, షుడ్, మే, మైట్, మస్ట్, విల్, వుడ్ ఇట్లాంటివి అవి లేవు. అలాంటప్పుడు ఇక్కడ ఏం రావాలి? సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి. సింగులర్ వర్బ్ ఇది కాదు. ఆన్సర్ ఇస్ దిస్. మీరు ఏదో ఒక ఆప్షన్ పట్టుకొని అయినా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఈ టాక్టిక్స్ అండ్ టిప్స్ మీకు తెలియాలి. మీకు అర్థమవుతుందా? యాంటనిమ్ ఆఫ్ బెనోవలెంట్. బెనోవలెంట్ అంటే నమ్మకమైన అతను, వినమ్రుడుగా ఉండే అతను. ఇట్ ఈస్ బినోవలెంట్. రైట్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ. రైట్. బినోవలెంట్ ఈజ్ వాట్ ఈస్ దిస్? ఓకే. ఇంకోటి బినోవలెంట్ అంటే మనకి ఇది కూడా వస్తుంది, హంబుల్గా అనేసి. రైట్. హంబుల్గా, వినయంగా. రైట్. ఇట్లాంటివి. హంబుల్ అని అంటే వాట్ ఈస్? బినోవలెంట్ అంటే హంబుల్. ఎస్. హీ బినోవలెంట్లీ ఆఫర్డ్ టు డ్రాప్ మీ ఆల్ ద వే హోమ్. ఎస్. హంబుల్గా లేదా కైండ్గా, వినయంగా. రైట్. ఇట్లాంటివన్నీ. దీనికి ఆపోజిట్ అడుగుతున్నాడు. ఇది కాదు. అన్కైండ్. బినోవలెంట్లీ అంటే కైండ్లీ, దానికి ఆపోజిట్ ఇస్ అన్కైండ్లీ. వెరీ గుడ్. Tinu wrote a congratulatory letter. Passive voice. Wrote. V2. Was written. ఇది కాదు. Was written. That's it. Reported speech. Indirect and direct speech. Right. Do you have? Have. Have ఏమొస్తుంది? Had రావాలి. Hence, had. The editor asked the reporter whether he had a fair copy of that document. Answer is this. ఇంకా ఉన్నాయి చూడండి. హ్యావ్ వచ్చింది తప్పు. హ్యాడ్ వచ్చింది కరెక్ట్. ద ఎడిటర్ ఆస్క్ ద రిపోర్టర్ వెదర్ హ్యాడ్ హీ వచ్చింది. హ్యాడ్ హీ వచ్చిందా? ఎప్పుడన్నా హ్యాడ్ హీ రాదు. ఆన్సర్ హీ హ్యాడ్ వస్తుంది. ఇంకా హీ హ్యాడ్ వస్తుంది. హ్యాడ్ వస్తే దీనికి హ్యాడ్ వస్తుంది. రైట్. ఇక్కడ హ్యాడ్ రాలా, జస్ట్ హ్యావ్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి హ్యావ్కి ఒక్క హ్యాడే చాలు. ఆన్సర్ ఇస్ దిస్. వెరీ గుడ్ క్వశ్చన్. మిస్పెల్ట్ వర్డ్. లైబ్రరీ, లెక్సికాన్, లాగరిథం, లాజిటిమేట్ కాదు, ఇది లెజిటిమేట్. ఇవి మనకు చూసారు లేదో లాస్ట్ ప్రీవియస్ సెషన్స్లో అడిగినవే. లాస్ట్ దాంట్లో లెజిటిమేట్, ఇల్లెజిటిమేట్ ఇట్లాంటివి అడిగాడు. విచ్ ఈజ్ నాట్ లీగల్. దట్ అదే క్వశ్చన్ మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడెక్కడ సినానిమ్స్, యాంటనిమ్స్లో అడిగితే ఇక్కడికి వచ్చి మిస్పెల్ట్లో అడిగాడు. దీస్ ఆర్ షోయింగ్ యూ దట్ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో ఇవి ఖచ్చితంగా దిగుతాయి అనేసి. ఇంతకు మించి వాడు ఎట్లా చెప్తాడు ఇవే ఇస్తా అని. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఇన్స్క్రిప్షన్ ఆన్ అ పర్సన్స్ గ్రేవ్. ఇట్ ఈస్ ఎపిటాప్. రైట్. ఇదేదో చెప్పాను కదా ఇక్కడెక్కడో. వేర్ ఇస్ ఇట్? ఎస్. ఎన్సీఆర్టీలో చూస్తే ఇది స్టిల్టెడ్ అని వస్తుంది. రైట్. నేను చదివింది ఎన్సీఆర్టీ కాబట్టి చూసి చెప్తున్నా. నెక్స్ట్, హార్డ్ నట్ టు క్రాక్. ఇది కూడా నీతూ సింగ్ వాల్యూమ్ 1. సమ్మన్ హూ ఈస్ డిఫికల్ట్ టు డీల్ విత్. హార్డ్ నట్ టు క్రాక్. నీతూ సింగ్ వాల్యూమ్ 1. వాట్ షుడ్ ఐ డూ? ఇన్కరెక్ట్లీ వర్డ్. ఎక్స్టింగ్విష్. సావర్నిటీ. ఎస్. SOVERE. ఐ. ఇక్కడ వరకు SOVERE కరెక్టే. IGNTY. ఇది ఇంపార్టెంట్. IGNTY. సో IGNITY కాదు, IGNTY. ఆన్సర్ ఇస్ ఇది తప్పు. వెరీ గుడ్. సినానిమ్.
ఎసెంట్రిసిటీ, దట్ విచ్ ఈస్ సెంటర్ ఆఫ్ వాట్ ఈస్ అ సబ్స్టాన్స్ ఆర్ అ గ్రాఫ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎసెంట్రిసిటీ అంటే. లేదు అని అంటే చూడండి సినానిమ్ అడుగుతున్నారు. డిసెప్షన్, జియోపార్డీ, మేనరిజం అండ్ రెగ్యులారిటీ. సపోజ్ ఎసెంట్రిసిటీ అని అంటే ఎవరైనా నార్మల్గా సొసైటీలో ఎలా బిహేవ్ చేస్తున్నారో అలా కాకుండా ఎవరైనా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, దెన్ దే ఆర్ ఎసెంట్రిక్. లైక్ ఆర్జీవి ఉన్నారు, కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, దెన్ హీ ఈస్ కాల్డ్ ఎసెంట్రిక్. ఉపేంద్ర గారు ఉన్నారు, వాళ్ళ సినిమాలు చూస్తారా, ఎసెంట్రిక్, రైట్. హీ షోస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ఎసెంట్రిక్ పర్సన్. ఎసెంట్రిక్ అంటే నార్మల్ లైఫ్ కంటే నార్మల్ పీపుల్ కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉండడం. అది ఒక మేనరిజం. సో దాని సినానిమ్ ఎసెంట్రిసిటీ యొక్క సినానిమ్ ఈ నాలుగిట్లో ఏది అని అంటే మేనరిజం అనేది వస్తుంది, రైట్. ద పర్సన్, వెన్ ఎ పర్సన్ ఈజ్ ఎసెంట్రిక్ హీ హాస్ గాట్ సమ్ అదర్ టైప్ ఆఫ్ మేనరిజం. దట్స్ ఇట్. ఇది నిజంగా అంటే అప్లికేషన్ బేస్డ్. దీనికి మీరు ఇది తెలిస్తే తప్ప మీరు అటెంప్ట్ చేయలేరు, రైట్. సినానిమ్ ఆఫ్ ఇంపెడిమెంట్స్. ఇంపెడిమెంట్స్ అంటే అవాంతరాలు, అవరోధాలు. సో సినానిమ్ ఆఫ్ ఇంపెడిమెంట్స్ ఇస్ అవాంతరాలు, ఆబ్స్టకల్స్. మిస్పెల్ట్ ఎక్స్హేల్ కరెక్టే. యాసెన్స్ అనే పదం ఉందా, అసెండ్ కరెక్టే. ఎస్కలేడ్ కరెక్టే. ఎస్కలేడ్ అంటే ఏంటండి, సింపుల్. ఏదన్నా ఒక గోడో ఏదో ఒకటి ఉంది కదా, దాన్ని నిచ్చెనతో ఎక్కుతారు చూడండి, దాన్ని ఎస్కలేట్ అంటాం. ఎక్కేదాన్ని ఎస్కలేడ్ అంటాం, సింపుల్, రైట్. మెట్లతో కాకుండా నిచ్చెనతో ఎక్కితే దాన్ని, వెయిట్ అ మినిట్, ఓకే, నౌ, ఓకే, రైట్. ఈజ్ ఇట్ రికార్డింగ్, గెట్టింగ్ రికార్డెడ్, వెయిట్ అ మినిట్, యప్. మెట్లతో కాకుండా నిచ్చెనతో ఎక్కితే దాన్ని ఎస్కలేడ్ అంటాం. వెయిట్, వాట్ హ్యాపెండ్ యార్, జస్ట్ అ మినిట్, సంథింగ్ ఈజ్, వాట్ ఈస్ దిస్, జస్ట్ అ మినిట్, ఐ థింక్ నౌ ఇట్ ఈస్ ఓకే. యప్, ఐ ఫీల్ ఇట్ ఈస్. ఎస్కలేడ్ అంటే ఎంతో చూసాం. నౌ వెయిట్ అ మినిట్, ఇదేంది ఎక్కడైపోయింది, ఓ ఓ. కానీ ఒకటి నేను చెప్పేస్తాను ఇక్కడే, ఎక్స్హేల్, ఎసెన్స్, ఏఎస్ఎస్ఈఎన్సిఈ అనేది ఎక్కడన్నా ఉంటుందండి, ఇట్ ఈస్ నోవేర్ మెన్షన్. సో ఏఎస్ఎస్ఈఎన్సిఈ అనేది మనకు లేదు, ఫస్ట్ పాయింట్. ఇట్ ఈస్ ఈఎస్ఎస్ఈఎన్సిఈ, సారీ ఈఎన్సిఈ, ఎసెన్స్, ఎసెన్స్, రైట్. ఎసెన్స్ ఆఫ్ ఎనీథింగ్, వాట్ ఇస్ దిస్, ద జిస్ట్ ఆఫ్ ద ఎసెన్స్, ద ఫీల్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్, ఇది ఎసెన్స్, ఏ సెన్స్ కాదు, రైట్. ఈ, సో ఇది తప్పు. వెరీ గుడ్. నా ఆప్షన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. అడిక్షన్ ఈజ్ అ డాష్ ప్రాసెస్, ప్రొట్రాక్టెడ్, అబ్రివేటెడ్, కండెన్స్డ్, కర్టైల్డ్. ఇక్కడ మీకు వాట్ ఇస్ దిస్, ఇవి అబ్రివేటెడ్ అంటే అబ్రివేట్ అయింది. కండెన్స్డ్ అంటే మీకు తెలిసిందే. కర్టైల్డ్ అంటే నిరోధించబడినది. సైట్ ఇన్ ఈ 3 కాదు. ఈ 3 కాదు అని అంటే ఇదే అయింటుంది, రైట్. విచ్ టేక్స్ అ లాంగ్ లెంత్ ఆఫ్ టైమ్. ఎక్కువ డ్యూరేషన్ తీసుకునే దాన్నే మనము ప్రొట్రాక్టెడ్ అంటాం. అడిక్షన్ అనేది ఇట్ ఈస్ అ ప్రొట్రాక్టెడ్ ప్రాసెస్, అంటే ఒక టైం ఎక్కువ తీసుకునే ప్రాసెస్ అనమాట. దట్ రిక్వైర్స్ సో అండ్ సో, సో అండ్ సో. సో ప్రొట్రాక్టెడ్ అనేది ఇక్కడ రావాలి. టేకింగ్ దట్ విచ్ టేక్స్ అ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. సినానిమ్ ఆఫ్ కంట్రోల్. కంట్రోల్ చేసేదాన్ని ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఇస్ గ్రిప్. ఎందుకు గ్రిప్ సార్, ఎందుకు ఎంబ్రేస్ కాదు అని అంటే, ఎంబ్రేస్ అంటే కౌగిలించుకోవడం, రైట్, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది కంట్రోల్. కంట్రోల్‌లో ఉండడం అంటే ఒకరి కంట్రోల్‌లో ఉండడం, ఒకరి గ్రిప్‌లో ఉండడం. దట్ ఈస్ అ సినానిమ్. నౌ ద న్యూ సాఫ్ట్‌వేర్ ఆఫర్స్ అ ప్లెథోరా ఆఫ్ ఫ్యూచర్స్ అంటే అబండెన్స్. ప్లెథోరా అనంటే అబండెన్స్. ప్లెథోరా అనంటే అబండెన్స్ సినానిమ్. దట్స్ ఇట్. నెక్స్ట్, అ లిటిల్ బర్డ్ వాస్ ఫ్లయింగ్ సౌత్ ఫర్ ద వింటర్. ఓకే. It was so cold, the bird froze and dashed to the ground into a large. It was so cold, the bird froze and dash, fell, rose, soared, went up. Went up అయితే కాదు చలికి, సోర్డ్ కాదు, రోజ్ అంటే మళ్ళీ ఎగిరింది కాదు, పడిపోయింది కిందికి. బర్డ్ గడ్డ కట్టేసి పడిపోయింది, కాబట్టి ఆన్సర్ ఇస్ ఫెల్. ఓకే. While she was dash there, a cow came by and dropped some dung on her. While she was dash there, while she was lying, sleeping, walking, napping. కింద పడిపోయిన తర్వాత నాప్, నో. వాకింగ్, నో ఇట్ కాంట్. స్లీప్, నో ఇట్ కాంట్. ఇట్ వాజ్ లయింగ్, కింద పడిపోయింది, పడిపోయి ఉంది. వైల్ షీ వాస్ లయింగ్, ఎల్వైఐఎన్జి, లయింగ్. అప్పుడు ఆ కౌ వచ్చి ఇట్ డ్రాప్డ్ సమ్ డంగ్. ఆ డంగ్ యొక్క వాట్ ఇస్ దిస్ గ్రూప్ నేమ్ అంటామంటే పైల్ అంటాం, రైట్. యాజ్ ద ఫ్రోజన్ బర్డ్ లే దేర్ ఇన్ ద డాష్ ఆఫ్ కౌడంగ్, ఇన్ ద క్రౌడ్, ఇన్ ద పైల్, ఇన్ ద రో, ఇన్ ద బాక్స్. కౌడంగ్ ఉంటుంది కదా, ఆ కౌడంగ్ని బాక్స్లో ఉంటుంది. మొత్తాన్ని కలిపి బాక్స్ అంటామా, రో అంటామా, క్రౌడ్ అంటామా, ఇట్ ఈస్ పైల్. ఈజీగా ఇచ్చాడు. పైల్ ఆఫ్ వాట్ ఈస్ దిస్, కౌడంగ్, సో అండ్ సో. ద డంగ్ వాజ్ యాక్చువల్లీ డాష్ హర్ అవుట్. ఓకే. ద డంగ్ వాజ్ యాక్చువల్లీ డాష్ హర్ అవుట్, చిల్లింగ్ హర్ అవుట్, కిల్లింగ్ హర్ అవుట్, థాయింగ్ హర్ అవుట్, డ్రాయింగ్ హర్ అవుట్.
ఆ డంగ్ ఎప్పుడైతే చల్లగా ఉంది, దానిపైన కౌ డంగ్ వేసింది. అప్పుడు కొంచెం వెచ్చగా ఉంటుంది. ఈ స్టోరీ మీరు విన్నారు కాబట్టి నేనేం చెప్పలేను. వేణుమాధవ్ గారు చెప్పుంటారు కాబట్టి. రైట్. ఇక్కడ చూడండి. ఇక్కడ చిల్లింగ్, చిల్లింగ్ కాదు, కిల్లింగ్ కాదు, డ్రాయింగ్ కాదు. ఇంక మిగిలింది ఒకటే ఆప్షన్ థాయింగ్. రైట్. యెస్. ఆన్సర్ ఈస్ థాయింగ్. బట్ 2 ఆప్షన్స్ వచ్చిండింటే మీకు కొద్దిగా ఇబ్బందయ్యేది. యెస్. థాయింగ్ అనంటే ఎప్పుడైనా గానీ ఒక ఐస్ గానీ, ఒక గడ్డ కట్టిన వస్తువు గానీ, ఏదైనా కొద్దిగా వేడి తాకడం వల్ల అది కరగడం మొదలవుతుంది. వాటర్ డ్రాప్లెట్స్ లాగా. అండ్ థాట్ ప్రాసెస్ ఈస్ నోన్ యాస్ థాయింగ్. ద డంగ్ యెస్. ద కౌ డంగ్ వాస్ యాక్చువల్లీ థాయింగ్ హర్ ఔట్. అంటే ఆ ఐస్ తన గడ్డ కట్టిపోయింది కదా! ఇక్కడ ఫ్రోజన్ ఉంది. అది కాస్త థాయింగ్ హర్ ఔట్. వేడి వాట్ ఈస్ దిస్ వేడికి వాటర్ డ్రాప్లెట్స్‌గా ఐస్ గడ్డ వాటర్ డ్రాప్లెట్స్‌గా మారుతూ ఉండినాయంట. దానివల్ల షీ బికేమ్ హ్యాపీ అండ్ సూన్ బిగాన్ టు సింగ్ ఫర్ జాయ్. ఏ డాష్ క్యాట్ హర్డ్ ద బర్డ్ సింగింగ్. అ క్యాట్ డాష్ క్యాట్ కవర్డ్, హిట్, డిస్కవర్డ్. ఇట్ ఈస్ ఆన్సర్ కవర్డ్ క్యాట్ కాదు, దాక్కున్నది కాదు, కొట్టినది కాదు. డిస్కవర్డ్ క్యాట్. ఇట్ ఈస్ డిస్కవర్డ్. ఇక్కడ ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ ఇస్ డిస్కవర్డ్ క్యాట్. నౌ కాంప్రహెన్షన్ వచ్చేసింది. నిజంగంటే సెలక్షన్ పోస్ట్‌లో మంచిగిచ్చాడు. మంచిగా ప్యాసేజ్‌లు ఇచ్చాడు. యూ హావ్ టు పాజ్ ఇట్ అండ్ రీడ్ ఇట్ అండ్ ఐ విల్ టెల్ యూ ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ యొక్క స్ట్రక్చర్ అడుగుతున్నాడు. మొత్తం చదవాల్సిందే. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఈ పాయింట్లు ఉన్నాయి అనంటే జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ దిస్ ఈ నంబర్స్ యూ హావ్ టు నో. రైట్. ఈ పాయింట్‌లని మీరు గుర్తుపెట్టుకొని ఎళ్ళాలి. నంబర్స్‌ని మీరు ఆ స్టేట్మెంట్స్‌తో లింక్ చేసుకొని వాట్ ఈస్ దిస్ గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. దీనికి వేరే ఆప్షనే లేదు. ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ప్యాసేజ్. నెరేటివ్, ఫ్యాక్చువల్, ఆర్గ్యుమెంటేటివ్, అబ్స్ట్రాక్ట్. నౌ యూ టెల్ మీ. నెరేటివ్, ఆర్గ్యుమెంటేటివ్, ఎస్సే. నౌ యూ టెల్ మీ. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? యెస్. ఇప్పుడు చెప్పండి. సింపుల్. దీనికి నెరేటివా వాట్ టైప్ ఆఫ్ ఆన్సర్ కెన్ వి గెట్ ఇట్? రైట్. జస్ట్ ఎ మినిట్. యెస్. నౌ యూ టెల్ మీ. నెరేటివ్ అంటే అది నెరేషన్ ఐ మీన్ ఒక ఇది ఏదిది? కథలా చెప్పినుండాలి. అలా ఏమైనా ఉందా? నో. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఫ్యాక్చువలా? ఆర్గ్యుమెంటేటివా? అబ్స్ట్రాక్టా? అబ్స్ట్రాక్ట్ అన్నారనుకోండి మనకసలు తలా తోక తెలీదనమాట. అలా ఏమైనా ఉన్నాయా? ఫ్యాక్ట్స్ ఇచ్చాడు బాస్. ఫ్యాక్ట్స్ ఇచ్చాడు అనంటే దెన్ దిస్ ఈస్ నాట్ అన్ అబ్స్ట్రాక్ట్. పోనీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడా? చదవండి మీరు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ సో అండ్ సో, సో అండ్ సో చేశారు. అండ్ ఇది చేశారు. ఇండియాస్ ఎలక్ట్రిసిటీ సెక్టర్ డిస్ప్లేస్ సో అండ్ సో. థర్మల్ పవర్ కాంట్రిబ్యూటెడ్ దిస్ మచ్. ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఈస్ దిస్ మచ్. కానీ డిప్ అయిందనంట. నెక్స్ట్ ఈ సోలార్ పవర్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఇంత ఇంక్రీజ్ అయిందంట. అంటే రెన్యూబుల్స్ ఇంక్రీజ్ అయినాయి. షేర్ ఆఫ్ జనరేషన్ ఈస్ ఇంక్రీజ్డ్. దేర్‌ఫోర్ సోర్సెస్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇట్ సోలార్ సో అండ్ సో, సో అండ్ సో. ఇక్కడంతా ఏమి ఇచ్చాడంటే ఆర్గ్యుమెంట్ చేయట్ల. నేను ఇది అనంటే మీరు ఇది అని చెప్పట్ల. సొసైటీ ఇట్లుంది అనంటే అది తప్పు అని అనట్ల. ఇక్కడ హీ ఈజ్ నాట్ ఆర్గ్యుమెంటింగ్. కాబట్టి ఇది కాదు. నెరేటివ్ ఎస్సేయా? పోనీ ఇక్కడేమైనా నెరేషన్ ఇస్తున్నాడా? ఒక పిల్లి, ఒక 3 చేపల కథ. ఈ 3 చేపల్లో ఒకటి ఇది అని ఏమైనా చెప్తున్నాడా? నో. దేర్ ఈస్ నథింగ్ స్టోరీ టెల్లింగ్. ఫ్యాక్ట్స్ ఉన్నాయి అనంటే యెస్. ఇట్ ఈస్ ఫ్యాక్చువల్ ఎస్సే. ఫ్యాక్చువల్ ఎస్సే. మీకు ఈ రెండిట్లో డౌట్ రావచ్చు. అందుకు ఇక్కడి వరకు రావడం ఒక ఎత్తు. ఇది ఆన్సర్ చేయడం ఒక ఎత్తు. అందుకే ఇది మంచి క్వెషన్ అని చెప్తున్నా. ఇక్కడ చూడండి. హౌ మెనీ స్టేట్స్ మెట్ ద ఆర్‌పిఓ టార్గెట్ ఇన్ 2019? దీంట్లో 2019 ఎక్కడుందో చూడండి. ఇక్కడుంది. చూస్తా. ఏ మార్చ్ 2021 అంట. ఓకే. ఆ మార్చ్ 2021 ఓకే. పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ షోడ్ థాట్ ఓన్లీ 4 స్టేట్స్ మెట్ దేర్ ఎంటైర్ ఆర్‌పిఓ టార్గెట్ ఇన్ 2019. ఎన్ని? 4 స్టేట్స్. ఆన్సర్ ఆప్షన్ నంబర్ 3. రైట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్. మళ్ళీ ప్యాసేజ్ అంతా చదవాల్సిందే. రైట్. ఇక్కడ ప్యాసేజ్ మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది ఏంది? ఈ కీవర్డ్ ద వరల్డ్ అనేది ఏమైనా ఉందా? పోనీ డేంజర్ గురించి ఏమైనా ఉందా? డేంజర్ గాని, డేంజర్ జోన్ గాని. ఇక్కడ డేంజర్ జోన్ గురించి ఎక్కడ ఒక 10 సార్లు 2 సార్లో, 3 సార్లో చెప్పబడలే. అప్పుడు ఇది కాదు. ఇవి మీరు తెలుసుకోవాలి. రెన్యూవబుల్ ఎనర్జీ మూవింగ్ ఫార్వర్డ్ అంట. రైట్. ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి చెప్తున్నారా? యెస్. రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ. రైట్. ఇంకా ఏమేమి ఉన్నాయి? renewables, increased renewable energy, right? Much of the things are there. Renewable space itself, renewable energy, everything is about renewable energy. ఓకే. అప్పుడు ఇది కన్సిడర్ చెయ్యొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ ప్రైవేట్ కంపెనీస్. ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ గురించి ఏమైనా చెప్పబడిందా? చెప్పబడినా కూడా మొత్తం చెప్పారా? నో. పోనీ థర్మల్ ఎలక్ట్రిసిటీ గురించి జస్ట్ ఇక్కడ ఒక థర్మల్ పవర్ గురించి చెప్పారే గానీ, దాని డిఫికల్టీస్ గురించి ఏమైనా చెప్పారా? నథింగ్. డిప్ అయిందని చెప్పారంతే. సో, ఇక్కడ మనకు చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ గురించి, రెన్యూబుల్ సెక్టార్ గురించి ఎక్కువ చెప్తున్నారు. వి ఆర్ లెఫ్ట్ అప్ విత్ నో అదర్ ఆప్షన్ బట్ సెకండ్ వన్. రెన్యూబుల్ ఎనర్జీ మూవింగ్ ఫార్వర్డ్. ఇది మీరు చేయగలిగితే మీ యొక్క 25 ఔట్ ఆఫ్ 25 ఎవడు ఆపేది? నౌ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఫర్ యాంబిషియస్. ఇట్లా యాంటనిమ్, సినోనిమ్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది ఇవి కాదు. ఇది. రైట్. ఎందుకు చెప్తా చూడండి. యాంటనిమ్ ఆఫ్ యాంబిషియస్. యాంబిషియస్ అంటే
పట్టుదల కలిగిన వాడు. ఓకే. ఎనర్జిటిక్ కాదు. ఎంతూసియాస్టిక్ అంటే ఉత్సాహవంతుడు. ఇంప్రెసివ్ అంటే మీరు ఇంప్రెస్ చేయగలిగితే ఇంప్రెసివ్ అని. మిస్చీవియస్ అంటే వాట్ ఈస్ దిస్ అల్లరి కాదు. నాటీ అని. మరి ఇంకేది? యాంబిషియస్‌కి యాంటోనిమ్ ఏంటి? సింపుల్. ఎంతూసియాస్టిక్ కాదు. అన్‌ఎంతూసియాస్టిక్. ఇదొక్కటే చూడండి. ఇది పాజిటివ్ వర్డ్. దీనికి నెగెటివ్ వర్డ్ ఉండాలి యాంటోనిమ్ అంటే. ఇది పాజిటివే తప్పు. ఇది పాజిటివే తప్పు. ఇదొక్కటి ఉంది నెగెటివ్. ఇది 2 నెగెటివ్. రైట్. యాంబిషియస్ అంటే దృఢ సంకల్పం ఉన్నతను, టార్గెట్ పెట్టుకున్నతను. దానికి అల్లరికి సంబంధం ఏంది? ఇది కాదు. ఉండేది ఒకటే. అన్‌ఎంతూసియాస్టిక్. ఎవరైతే యాంబిషియస్‌గా ఉంటారో వాళ్ళు ఎంతూసియాస్టిక్ ఉంటారు. రైట్. దాని యాంటోనిమే అన్‌ఎంతూసియాస్టిక్. మళ్ళా పాసేజ్ చూడబడలా. ఇక్కడ దొరకట్లేదు ఆన్సర్ అనంటే అప్పుడు మీరిక్కడికెళ్ళాలి. ఇక్కడ మీరు 3 ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేయగలుగుతున్నారంటే ఆన్సర్ ఇక్కడే ఉంది. రైట్. కరెక్ట్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఆర్‌పిఓ. ఆర్‌పిఓ అనంటే ఎక్కడుంది? ఇక్కడుంది. రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్. హెన్స్ రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్. డైరెక్ట్ క్వెషన్. బై దిస్ వి కంప్లీట్ వాట్ దిస్ షిఫ్ట్ ఆల్సో. ఎంత ఈజీ చూడండి. ప్రొవైడెడ్ యూ హావ్ టు నో ద టెక్నిక్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఓకే. ఇది మీకు తెలుసు అనంటే దిస్ ఇస్ ఇట్. 25 ఔట్ ఆఫ్ 25 ఈస్ yours. బట్ నాట్ కన్వెన్షనల్‌గా చదువుతాను. నేను బుక్ బట్టి కొడతా. ఇంకంతే బట్టి కొడతానంటే కొట్టేయండి. కొట్టేయండి.